ఇదే ఊరా? ఏమైంది? అసలు ఊర్లో ఏం జరుగుతుంది? ఎందుకు ఫార్మాసిటీ కంపెనీలు పెడుతుల్లంటే ఏం చెప్తారు? హ్మ్. రాత్రి నిన్న మీటింగ్ పెడితే మేము మీటింగ్‌కి పోలేము సార్. మా పిల్ల ఇంట్లో బాలెంత ఉండది. హ్మ్. బాలెంత ఉండదని నేను పోలేను. హ్మ్. మా వోళ్ళు మొగోళ్ళు బొంబాయిలో ఉంటారు. హ్మ్. ఒకతే ఇగ బలెంత పిల్లకి ఎట్లా ఇడిచిపెట్టి పోదామన్నట్లా మేము పోలేము. హ్మ్. ఎవరెవరు పోయిండ్రో, ఎట్లా చేసిండ్రో ఏమో గాని మాకైతే తెలవదు సార్. హ్మ్. రాత్రి వచ్చిండ్రు పోలీసోళ్ళు 1 గంటలకు లైట్ అమ్మ! బుడ్డి అంతా బంద్ చేసిండ్రు. బుడ్డి హ్మ్. బంద్ చేసి పూరా మాపు పూరా చీకటే చీకటి బయట ఏది మొత్తం ఊరు మొత్తం కరెంట్ బంద్ చేసిల్లా? పూరా తాండా మొత్తం కరెంట్ బంద్ చేసిండ్రు. హ్మ్. బయట ఎళ్ళాలంటే మాకు బుగలైతుంది సార్. హ్మ్. తలుపు తీసినాం దబ్బ దబ్బ 5, 6 మంది పోలీసోళ్ళు. హ్మ్. 5, 6 మంది లోపల పోయి అన్నీ నెంకిర్రు. ఎవరు లేరు సార్ మా ఆయన బొంబాయిలో ఉంటారు. హ్మ్. పిల్ల కనిపోయింది నేను ఈడనే ఉండా అంటే హ్మ్. ఎక్కడక్కడ చూసి సరే అని ఎళ్ళిపోయిండ్రు. హ్మ్. అట్లా పగులు రావాలే సార్. అట్లా మాపు వస్తే బుగ్గలతోటి చచ్చిపోతే గిట్టంగా ఎవరు చూస్తారు ఈడ? హ్మ్. మొగోళ్ళు లేరు, ఎవరు లేరు. చిన్న చిన్న పిల్లలు ఇంట్లో ఉంటారు. హ్మ్. ఎవరైనా వస్తే ఇగ పగులు రావాలే హ్మ్. పోలీసోళ్ళు. హ్మ్. మా పట్ల దొంగలు వచ్చినట్లా వస్తే ఎట్లా ఏం లాభం సార్? హ్మ్. మేము భయపడుతున్నాము ఇగ హ్మ్. మాపు ఇంకా మాపు వస్తారేమో. కాదు. ఇప్పుడు కంపెనీ పెడతా అన్నారు మందుల కంపెనీ. మీకు తెలుసా పెడుతుందసలు? పెడతారు అని అంటుండ్రు సార్. ఆ! పెడతారని మీ గానీ ఇగ మీ భూముందా దాంట్లో పోయేటంత? మా భూమి అని గేట్ కాడకెళ్ళి ఉన్న భూమి మావే సార్. ఏది మరి ప్రభుత్వానికి మీరిచ్చేటందుకు ఒప్పుకున్నారా భూమి? ఏం ఒప్పుకోలేం సార్. ఆ! భూమి అయితే ఏమంటుల్లాళ్ళు? భూమి అయితే ఇయ్యము. హ్మ్. మయి ఉన్నదే అవి భూమి, ఈ ఇల్లు. హ్మ్. భూమి ఇచ్చి ఎక్కడ పోదామని మరి అంటుండ్రు. ప్రభుత్వం ఏమన్నది? ఏమన్నా భూమికి నష్టపరిహారం ఏమి ఇత్తా అంటుందా? ఆహా! ఏమంటలేరు సార్. ఏమి ఇత్తమంటలేరు. హ్మ్. మేము భూమి ఇయ్యమంటున్నాం. హ్మ్. అంతే ఇగ మా ఇప్పుడు భూమి వద్దు. ప్రభుత్వం ఏమందంటే మీలాంటి వాళ్ళు భూమిస్తే మీ పిల్లలకు గావచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలొస్తాయని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం అవి చెప్తుంది. ఉద్యోగాలు వచ్చినట్లా ఇస్తలేరంట కదా సార్. అట్లా హ్మ్. ఇస్తలేరంట. అవి ఫార్మాసిటీ అంట. ఫార్మాసిటీ చేస్తే ఏం లాభం లేకుంటది. హ్మ్. అట్లా కాలేజీలు, ఈ స్కూల్లు అవి ఇవి పెడితే మంచిది అంటుండ్రు. హ్మ్. గానీ అట్లా రాదంటున్నారు. అందుకోసం హ్మ్. భూమి ఇయ్యమంటుండ్రు మా వోళ్ళైతే. మీకెంతుంది భూమి? 2 ఎకరన్నర ఉండదు సార్. హ్మ్. ఎంత ఇప్పుడు ఈడ భూమి విలువ ఎంత నడుస్తుంది ఇక్కడ ఎకరానికి? ల గుంటకు 3 గుంటలకు హ్మ్. హ్మ్. 16,000కో, 16,00,000కో ఇట్లా అబ్బో! పోయింది సార్. హ్మ్. మా వోళ్ళే ఆ పాలోళ్ళు అమ్మిండ్రు. హ్మ్. హ్మ్. ఒక్క నిమిషం. ఆ! 3 సంవత్సరం ముందే 3 గుంటలకు హ్మ్. 12,00,000 హ్మ్. 14,00,000 ఇట్లా పోయింది. మరి ఇప్పుడు ప్రభుత్వాలు మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు మీ భూమికి ఎంత విలువ కట్టిత్తా అంటుల్లు మరి? ఏమి ఇస్తామంటలేరు సార్. ఓన్లీ గుంజుకుంటా అంటుల్లు ఆ! అంతే. మీరియ్యకుండా అన్నీ తీసుకుంటా పోతది. అంటుర్రు. ఆ! ఆ! ఈ గవర్నమెంట్ భూమి తీసుకుంటాము. మీ పట్టా భూమి అయితే తీసుకోమంటుండ్రంట. ఆ! అయితే గవర్నమెంట్ భూమి పోయిందంటే పట్టా భూమి గిట్టక టార్గెట్ చేస్తారు అని అంటుండ్రు మా వోళ్ళైతే. హ్మ్. ఇప్పుడు మీ నియోజకవర్గంకైతే సీఎంఏ, ఎమ్మెల్యే ప్రస్తుతం అవును. రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే. హ్మ్. కొడంగల్ నియోజకవర్గం మీది. అవును. మరి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా వచ్చి మీతోని మాట్లాడిన్లా? ఎప్పుడు ఆ! మాట్లాడలేరు సార్. రేవంత్ రెడ్డి రాలేరు గానీ ఇక్కడక్కడ ఈ మధ్యలో ఉన్నోళ్ళే మాట్లాడుతుండారు. హ్మ్. తిరుపతి రెడ్డి మాట్లాడుతున్నారంట గానీ రేవంత్ రెడ్డి అయితే మొఖానికి వస్తలేరు, మాట్లాడతలేరు. హ్మ్. మీకెప్పుడు కలిసినా చేసినా తిరుపతి రెడ్డిగా వాళ్ళన్న. తిరుపతి రెడ్డి పోయి గిట వచ్చిండ్రు సార్ మా వోళ్ళు. హ్మ్. పోయి ఏమంటుండు తిరుపతి రెడ్డి? మేము అన్నామా ఎప్పుడన్నా మీ పట్టా భూమి తీసుకుందామని మేమెప్పుడు అన్నాము. హ్మ్. మేము మాతోటి అన్నానట్లా అంటే నా హోదా వచ్చింటే బాగుండే. హ్మ్. మేమెప్పుడు గిట్లా అనలేము. మీరు అట్లా ఎట్లా వచ్చిండ్రు మా ఇంటి దగ్గర. హ్మ్. మేమెప్పుడు అన్నాము అని అట్లా చెప్పి ఒక పిల్లానికి హ్మ్. కొట్టిండంట. ఎవరు? ఒక పిల్లగాడు మా తండాలో ఒక పిల్లగాడు ఉన్నాడు మా వోళ్ళే. ఆ! అయితే మా వాడు చిన్న పిల్లగాడు ఫోటో కెమెరా తీస్తున్నాడంట. అయితే ఫోటో కెమెరా ఎవరు తీయమని నేర్పి తోలిచ్చిండు నీకు అని పిల్లానికి కొట్టిండంట. ఎవరు? తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి. వాళ్ళ తిరుపతి రెడ్డి మీ బాడీగార్డ్ తాండా పిల్లని కొట్టిండంట. ఆ! వాళ్ళ బాడీగార్డ్ తోటి కొట్టిపిచ్చిండట సార్. హ్మ్. గివే ఇక ఏం లేదు సార్. ఆ! మేమైతే తిరగం సార్. ఇక్కడక్కడ మీటింగ్‌లు అవి ఇవి అయితుంది గానీ, మా ఇంట్లో బాలెంత ఉండదని ఎక్కడ పోతలేము. ఇప్పుడు మీవు ఎన్ని తాండాలు పోతున్నాయి మొత్తం ఈ ఫార్మా కంపెనీల వల్ల? ఈ 5, 6 తండాలుంటది సార్. 5, 6 తాండాలు ఆ! పోతున్నాయి. హ్మ్. ముగ్గురు మూడో, నాలుగో ఊర్లు పోతున్నాయి. హ్మ్. అన్నీ పోతున్నాయి ఇగ. రైట్. ఎప్పుడు మీరెప్పటినుంచి ఉంటుల్లు ఈ తాండాల? మేము పుట్టినప్పటి నుంచి ఉండం. ఎన్ని సంవత్సరాలయితుంది? ఏమో అన్నీ ఏం మాకు తెలుసా? మేము చదువుకున్నామా? హ్మ్. చదువుకునోళ్ళం గదా! హ్మ్. చదువుకుంటే మాకు ఎరక మరి ఇది. మీకు భూములు పోతాయని చెప్పిల్లోలనా మరి? భూములు ఇయ్యుల్లి మాకు మీకు కంపెనీలు పెడతామని చెప్పిల్లోలనా? ఎవరు చెప్పలేరు. బ్యాంకులో చెప్పినారు మాకు. ఏ బ్యాంక్‌లా? ఈ అకిన్పేట బ్యాంకులో. హ్మ్. ఆ! హ్మ్. ఏమని నే చెప్పిల్లు? లోన్ ఏమో పైసలు భూమి పార్లా కంపెనీ ఇస్తారా అని అన్నారు. హ్మ్. ఏది ఆ! లోన్ కోసం పోతే మీరు? ఆ! లోన్ కోసం పోతే. హ్మ్. అదే సంగతి. హ్మ్. అంతే. మాకు భూమి అడిగనీకి ఎవరు రాయలేరు, ఎవరు చేయలేరు. హ్మ్. ఎవరు ఇంత ఇస్తామని అనలేరు, ఏమనలేరు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం ఉన్నాడు. ఎమ్మెల్యే తననే, సీఎం కూడా తననే. మరి పింఛన్ ఏమన్నా వత్తుందా నీకు? పింఛను వస్తున్నది. ఎంత వస్తుంది?
2000 2000 4000 ఏమత్తారు 4000 ఇస్తానడు మరి అప్పుడు 4000 ఇస్తానే ఏమన్నాడు మరి ఉమ్, ఇప్పుడు ఇయ్యలేళ్ళు ఉమ్, నా మొగడు దాచి 20 ఏండ్లు ఆయన 30 ఏండ్లు ఆయన ఉమ్. ఆ, 6 గ్యారెంట్లు ఏమైనా వస్తున్నాయా నాకు ఉమ్. ఏం లేదు. గ్యారంటీలు ఏం లేవు. కొడంగల్ కూడా ఏమత్తలేవా మీ సీఎం ఉన్న నియోజకవర్గంలో కూడా ఏం లేవు. ఉమ్, బస్సులు ఒకటే ఫ్రీ ఉన్నది, గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నారు కానీ ఉమ్, అవే 900 ఇస్తున్నాం సార్. 500 పడతలేవు మరి బ్యాంకులో పడతలేదు. ఇప్పుడు మీ ఊరికి బస్సు ఉన్నదా మరి బస్సులు వస్తున్నాయి సార్. మీ తాండకు ఈ స్కూల్ వస్తేనే, ఈ స్కూల్ ఉంటేనే వస్తుంది, ఈ స్కూల్ ఆ. లేకుంటే రాదు. మరి ఫ్రీ బస్ మీకు ఉపయోగపడుతుందా ఏం ఎక్కడ పోతేనే సార్ కదా, మేము దినం పోతామా? ఉమ్. ఏం లేదు, ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు పోతేనే బస్సు ఫ్రీ. మరి ఇప్పుడు ఒక వైపు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అందుతలేవు, ఈ ఉన్నది ఒకటే ఇల్లు, ఉన్న భూమి రేపు మాపు ప్రభుత్వం తీసుకుంటాం అంటుంది కదా. మరి సీఎం మీ రేవంత్ రెడ్డి మీ ఎమ్మెల్యేని మీరు గెలిపించుకునే ఎమ్మెల్యే కదా, ఏం చెప్తావు మరి సీఎంకి? ఏం చెప్తలేం సార్, సీఎం అంటలేదు కదా, అవకాశమే ఇస్తలేరు మాట్లాడడానికే. అదే సీఎం తోటి మాట్లాడడానికే పోతానే లేరు అసలు. ఇక్కడక్కడనే ధర్నా, ఇక్కడక్కడ రోడ్ పోటీ, ఇక్కడ కోస్గి, కొడంగల్, తుకిమెట్ల అట్లా అట్లా చేస్తుంటారు కానీ సీఎం దగ్గర అసలే పోతలేరు. ఎప్పుడన్నా ఎలక్షన్ ఓట్లు వేసేటప్పుడు మీ ఊర్లోకి వచ్చిన సీఎం అంటే అతను సీఎం గెలిచినాక ముందే వచ్చిండు కానీ ఇప్పుడు గెలిచినప్పుడు సంతి ఎప్పుడు రాలేదు సార్. ఈ భూముల గురించి కూడా ఫార్మా కంపెనీలో ఇంత గొడవ అవుతున్నాయి, ఇంట్లో కొట్లాటలు జరుగుతున్నాయి, ఎన్నో మీలాంటి వాళ్ళు ఎందరో బాధపడుతున్నారు. మరి మీతో వచ్చిన డైరెక్ట్ మాట్లాడాలి, మేము ఉన్నాం, మేము భరోసా ఇస్తామని సార్. అందరు ప్రజలు గిట్ట అట్లే అంటుండ్రు, అట్లా వచ్చి ముందు మాట్లాడాలి అట్లా అంటుండ్రు కానీ సీఎం అయితే వస్తలేరు, రాలేడు ఇంతవరకు. నేను ఈమె ఎందుకు గొడవైంది, ఎందుకు అంతమంది కలెక్టర్ని కొట్టాల్సి వచ్చింది? కొట్టనికి పిల్లలు ఎవరు కొట్టిండ్రో ఏమో సార్, మాకు గిట్ట తెలియదు. మేము ఊకే పోయినామంటే మేము దూరం నిలబడ్డాం, మాకు తెలియదు ఇక. కానీ ఇట్లా అయితే గొడవ అని మాకు తెలియదు. సార్ ఇట్లా వస్తున్నాడు మాట్లాడుతున్నా అంటే ఇందమన్నట్లు పోయినాము, మేము దూరం నిలబడ్డాం. కానీ ఇట్లా గొడవ అయ్యేది మాకు తెలియదు సార్. పిల్లలు పెద్దోళ్ళు అంతా పిచ్చి లేసినట్లు అయింది సార్. ఇట్లా భూమి పోతున్నాయి, ఇల్లు పోతున్నా అంటే ఏం చేయాలి, అన్ని పోతున్నది. మనం బతికి ఏం చేయాలి, మన బతుకుతారు లేదు, మనం ఎట్లయినా సస్తున్నాం బతుకుతున్నా అన్నట్లు అయింది అందరికి. ఎంత ఉంది, మీకు ఎంత ఉంది భూమి? మాకు ఉంటుంది సార్, 2-3 ఎకరాలకు ఉంటాయి. ఏమన్నారు మీ భూమి కూడా పోతా అని చెప్పి? పోతున్నా, అన్ని పోతున్నా సార్, అన్ని తాండానే పోతున్నాయి. ఇట్లకెళ్ళి ఇగో మా భూమి అన్ని పోతున్నది, తాండా ఈ తాండ దగ్గరే వచ్చి సార్ భూమి. పోతున్నది అంటని అన్ని చెప్పి పోతున్నా అంటే అంత పిల్లలు ఏం చేసినారేమో మాకైతే తెలియలేదు. వీళ్ళు ఏం చేసినారో ఏమో, మేము వచ్చి మేము కూడా పోయలేము, ఇల్లే పోయినారు మా వాళ్ళు. మేము మేకల కాడ పోయినాము, ఇల్లే ఏం చేసినారేమో, రాత్రి వచ్చినారు పోలీసు వాళ్ళు, అట్లా కొట్టినారు అంటని అందరు వచ్చినారు. సార్ తలుపు కొడుతున్నారు అంటే తలుపు 1 గంటకు కొడుతున్నారు. వచ్చిండ్రు సార్ పోలీసులు. పోలీసులా? పోలీసులు పోలీసులు. రాత్రి 1 గంటకు వచ్చి ఇక మాత మగ పిల్లలు లేరు సార్, అంతా సేను కోయిండ్రు, కాయ గిట్ట వసిండ్రు. ఎప్పుడు రాత్రి? రాత్రి కాయ వచ్చినా అంతా సేను కోయిండ్రు, మగ పిల్లలు ఎవరు లేరు. వస్తున్నారు తలుపు కొట్టి అందరికి ఆడపిల్లలకు కొట్టేందుకే వస్తున్నారు సార్ అంతా. ఎవరు పోలీసు వాళ్ళు బాగానే వచ్చిండ్రు మంది. పోలీసు వాళ్ళు 1-2 అంటాను కాదు, ఒకరొకరు చూసి కొట్టేనికే తిట్టనీకే వస్తున్నారంటే చెప్పనీకి రాదు పోలీసు వాళ్ళు. ఇక ఏం అనాలే పోలీసు వాళ్ళకంటే మేము భయపడ్డాం సార్. బాగానే మంది ఒక్కరుంటే మాట్లాడవచ్చు సార్. మంది బాగానే 50 మంది ఉండరో ఎంత ఉండరు సార్ పోలీసులు. ఇక అంత మంది వస్తే మేము భయపడ్డాం సార్. ఒకరు వచ్చి తలుపు కొడుతున్నానంటే చెప్పనికే రాదు సార్. వచ్చి తలుపు బాగానే కొడుతున్నారు సార్. వచ్చి తలుపు కొడితే నేను లోపల నుంచి భయపడ్డా సార్, నేను బయటికి వెళ్ళలేను. నాకు ఒకదానికి చూసి నీ మొగడు యాడున్నాడు, నీ కొడుకులు యాడు, బిడ్డ తలుపు వేసుకున్నా తీస్తలేవంటని తలుపు దెబ్బ కొడుతుంటారు సార్. రాత్రి 1 గంటకు వచ్చిండ్రు సార్. నేను భయపడ్డా, టైం గిట చూసిన ఒకటి అవుతున్నది, ఏం చేయాలి ఇక తలుపు తీస్తే నన్ను కొట్టి గిట చంపేటట్లు ఉండారు అనుకున్నా. అవును, నేనైతే ఏడుచుకున్నా సార్. పిల్లలు అక్కడ ఉండరు, ఎవరు లేరు. ఒకవైపు తెలంగాణ పోలీసుల ఇబ్బందులు, మరోవైపు ఉన్న భూములు పోతాయని ప్రభుత్వం చెప్తుంది. మరి ప్రభుత్వానికి ఏంట, మీ ఎమ్మెల్యేని కాదు సీఎం, మరి ప్రభుత్వానికి ఏం చెప్పవా? ఏం చెప్పాలి సార్, ఇగో మేము రేవంత్ రెడ్డి సార్ ఇక మన రేవంత్ రెడ్డి వస్తే మనకు మంచి అభివృద్ధి చేస్తారేమో అంటని అనుకున్నాం సార్ మేము. ఇక ఇట్లా కేసీఆర్ వచ్చి మనకి ఇట్లా మంచిగా చేయలేడు, ఈసారి అని వచ్చి మనకు న్యాయం చేస్తాడేమో అని అందరికి ఆడుకొని ఓట్లు వేయించినాం సార్ మేమైతే. మన ఊరోడు, మన ఇట్లా కొడంగల్ తాలూకు మన ఊరోడు మనకు మంచిగా అభివృద్ధి చేస్తాడు, మనకు మంచిగా చేస్తాడు అంటని అందరికి ఆడుకొని మేము మంచిగా చేసినాం సార్. కానీ మాకు ఇట్లా
మా ఇల్లు భూమి అంతా దోసుకొని మాకు లేకుంటే మాకు చంపేయమంటాను సార్. ఏమన్నా ఎట్టి కాదు, ఈ తండకి ఇట్లా ఇప్పుడు- కాల్చి గిట్ట ఏమన్నా చంపమంటా అని చెప్పుండు సార్. ఇక ఇప్పుడు మరి భూములు ఇస్తారా? ఫార్మా కంపెనీలకు భూములు అడుగుతుంది, మీ పిల్లలకు ఉద్యోగాలు అంటూ ప్రభుత్వం చెప్తుంది. మరి భూములు ఇస్తారా? ఇష్టంతో ఇట్లా ఇయ్యరా? ఏం వద్దు సార్ మాకు ఇక ఉద్యోగం వద్దు, ఏం వద్దు సార్. మా పిల్లలు బతుకుతారు. అర్ధ ఎకరం ఉండగాని భూమి చేసుకొని తింటుంటాం సార్. మేము మాకు పని చేత కాదు. మాకు 3 ఆఫీసం అయింది. ఇక రాజం పోయి బతకాలంటే మాకు పని చేతన అయితే లేదు. మరి ఉన్న భూమి కన్నా రైతు బంధు కానీ లేకపోతే ఉన్న మాఫీ కానీ ఇవేమైనా అయినాయా పంటకు? ఏం లేదు సార్. మాకు రైతు బంధు లేదు, యాద్ లేదు. రేవంత్ రెడ్డి వస్తే మనకు ఇగో రేవంత్ అన్న వచ్చే మన ఊరోడు మన ఊరు లెక్కనే అది సార్. ఇట్లా మన దగ్గటోడు వచ్చే మనకు మంచి చేస్తాడని ఇక అందరికి మంచిగా చెప్పినాం సార్. ఇక మనకు ఓట్లు మాత్రం ఇక రేవంత్ రెడ్డి సార్కి ఇవ్వాలి అంటని అంతా వేపించినాం. మాకు సంపెనీకినే వచ్చినట్ల సార్. ఇక పోలీసు వాళ్ళు సంపెనీకినే వచ్చిండ్రు సార్. ఇక రాత్రి మరి ఇట్లా రేవంత్ రెడ్డి సార్ ఇట్లా తోలిచ్చిండేమో, ఇట్లా ఈ తండకు చంపితే ఇక అడిగేటోళ్ళు ఎవరు లేరు అంట అని చెప్పిండేమో సార్. మరి ఇంకేం సార్. ఇప్పుడు దాకా మాకు తిండి లేదు సార్. రాత్రికి పోలీసులు వస్తే ఇప్పుడు గిట్ట వస్తుండారు పట్టుకపోనీకే వస్తున్నారంట, అంత భయపెడుతుండారు సార్. ఇప్పుడు నేను శనికే పోయినా సార్. పొద్దుగాల లేచి వంట చేయలేను, తిండికే తిండి లేదు. ఇప్పుడు దాకా నీళ్ళు గిట్ట తాగలేను సార్. ఇప్పుడు దాకా నీళ్ళు లేదు, అన్నం లేదు సార్. ఇప్పుడు దాకా శనకాడ ఉండ ఏం చేయాలి? ఒక మేక ఉండదు ఆడ కట్టేసిన. ఇక ఏం చేయాలి? వస్తారేమో ఇప్పుడు లేడీస్ పోలీసులు వస్తున్నారు. ఆడపిల్లల గిట్ట పట్టుకోపోతుంటారు అని అంటున్నారు సార్. ఇప్పుడు ఓన్లీ పిల్లలు జిల్లాలే తప్ప మొగళ్ళు లేరు ఊళ్ళే. మొగలు గిట్ట లేరు. శనకాడ ఉండ్రి నాత్రి ఒక్కరే పోలీసు వాళ్ళు బాగానే వచ్చిండ్రు సార్. మాకు కొట్టి సంపెనీకి వస్తున్నారు పూరా. ఇక తలుపు కొడితే సార్ ఇక తలుపు తెరుస్తారా బిడ్డలు అంటున్నారు. ఫస్ట్ ఏమో ఓ అమ్మ తలుపు తీయండి, ఓ అమ్మ తలుపు తీయండి అంటే దెబ్బ కొడుతున్నారు సార్ పోలీసులు వచ్చి. ఏం చెప్పాలి అంటని నేను లోపలికి వెళ్ళి భయపడ్డా సార్. నేనైతే తలుపు తీయలేను. మీకెంతుందమ్మా? నేనైతే చెంబడుకొనే పోయినా. లోపల బాత్రూమ్ ఉన్నందుకు బాగా అయింది. లేకుంటే లంగలానే చెంబడుకోబోయాడు పని అయింది రాత్రి. నీకెంతుంది భూమి? నాకు ఏడ ఎకరన్నర 2 ఎకరాలు ఉంటది. 5 మంది కొడుకులు ఉన్నారు నాకు. మొత్తం దాని మీద బతుకుతున్నావు, తిండి మీదనే మేము ముసలోళ్ళం బతుకుతున్నా. నా పిల్లలేమో బొంబాయిలో పూనాలో బతుకుతున్నారు. ఎవరు లేరు. ఇక మేము ఇద్దరమే నా ముసలోడు ఓరుతున్నారు చూడు. ఆ ముసలోని పెట్టుకొని నేను ఇంత వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం. మీరే మీ ఎమ్మెల్యే సీఎం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మీ సీఎం, మీ ఎమ్మెల్యేనే సీఎం అయిండు. మరి మీతో ఎప్పుడన్నా వచ్చి మాట్లాడినా మీ భూములు పోతే నేను భరోసా ఇస్తాను ఏమన్నా మాట్లాడండి. ఇట్లా మాట్లాడాలి. లేకుంటే మీడియాలలో మాట్లాడి మాకు చెప్పాలి. అట్లా నీకు రానికి తీరకుంటే అమ్మ మీరు ఎందుకు అంతగానో భూములు అవుతున్నది, మీకు అంతగానో ఎందుకు భయపడుతున్నారు? నేను ఉండా కదా మీకు, మీరు మాకు గెలిచిండ్రు కదా, మీకు నేను చూసుకుంటా, నువ్వు ఎందుకు భయపడతావు, నేను ఏను అని ఒక మాట అంటే మేము యథార్థంగా తింటాం. మాది 7 ఎకరం భూమి. మొత్తం కుటుంబం అంతా ఆధారపడేది భూమి మీదనే. మరి ఇంత భూమి పోతుంది. ఎమ్మెల్యే మీ సీఎంఏ ప్రస్తుతం మీ ఎమ్మెల్యే. మరి ఎప్పుడన్నా వచ్చి భరోసా ఇచ్చిందా మీకు? నేనున్నా ఈ కంపెనీలో వచ్చినా సరే నేను ఆదుకుంటాను చెప్పిండా? ఇప్పుడు కంపెనీ వచ్చినప్పటి నుంచి అయితే అసలు రాలేడు. దానికంటే ముందు ఓట్ల కోసం వచ్చినప్పుడు మన నియోజకవర్గం ఇది, నాకు ఓటేస్తే మనకు మంచిగా ఉంటుంది, రోడ్లు వేపిస్తాము, మనం డెవలప్ అవుతాం ఇంకా అని చెప్పేసి చెప్పిండు. ఇంకా తర్వాత ఓట్లేసినాక గెలిచినాక మారిపోయింది ఇంకా ఎమ్మెల్యే సార్. ఇప్పుడు మీకు సమస్యలు ఉన్నాయి ఏమన్నా ఉంటే ఎవరిని కాదు ఎమ్మెల్యేని కలుస్తారా, లేకపోతే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డిని కలుతున్నా? తిరుపతి రెడ్డినే వస్తుండే మాకు ఎక్కువ. ఆయన సీఎం కంటే వాళ్ళ అన్ననా తమ్ముడా ఆయననే ఎక్కువ వస్తుండే. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కూడా ఎలక్షన్స్ అప్పుడు వచ్చిందా మరి? ఎలక్షన్స్ అప్పుడు వచ్చిండు. మేము కూడా కొడంగల్ మన నియోజకవర్గం కదా, మన వరకు సీఎం అయితే బాగుంటుంది, మనోడే మన కొడంగల్ నుంచి మన ఊరు డెవలప్ అవుతుంది, గవర్నమెంట్ ఇల్లు వస్తాయి అని. మీకు ఫార్మా కంపెనీలు వస్తున్నాయి, ఎవరు చెప్పి అధికారులు చెప్పి ఫార్మా కంపెనీలు వస్తున్నాయి మీరు భూములు ఖాళీ చేయాలని? అధికారులే చెప్పిండ్రు. ఏమని చెప్పి ఇక్కడ ఫార్మా కంపెనీ పెడతారు, భూముల్ని ఇవ్వాలి. వాళ్ళు ఏమంటుండ్రు, ఆ ఫార్మా కంపెనీలో ఏమో ఉద్యోగాలు ఇస్తారంట. ఉద్యోగాలు ఇస్తే మిగతా వాళ్ళు ఎవరికో ఒకరికి ఉద్యోగాలు ఇస్తారు, ఒక 10,000 15,000 ఇస్తారు. కుటుంబం మొత్తం దాని మీదే ఆధారపడి ఉండలేం కదండి. మేము మాకు 7 ఎకరం ఉంది, దాంట్లో పండించుకుంటే మేము 1,00,000 పెట్టుబడి పెడితే దానికి ఎంతో కొంత వస్తుంది మాకు. ఆ వచ్చేదాన్ని మేము సంతోషంగా జీవిస్తున్నాం. అంతా సంపాదించి ఇంత పెద్ద ఇల్లు కట్టినాం. ఈ ఇల్లు కట్టి
3 ఇయర్స్ మాత్రమే అయింది. 20 లక్షలు అయింది ఇల్లు కట్టి. ఈ ఇల్లు వదిలేసి వెళ్తామా మేము? ఇప్పుడు ఫార్మా కంపెనీ అయితే భూములతో పాటు ఈ రోటిమన్న తాండా కూడా పోతుంది అంటారు. అంటే మీరు కట్టుకున్న బట్ట కట్టుకున్న ఇల్లు కావచ్చు, ఏదైతే దాని బతుకుతున్న భూమి అన్ని పోతుంది కదా, మరి ఎందుకు గతంలో ఎలక్షన్స్ అప్పుడు వచ్చిన వీళ్ళ నాయకులు ఎందుకు వస్తలేరంటే ఏం చెప్తావు? వాళ్ళు భయపడుతుండ్రు కావచ్చు. మేము మొన్న వాళ్ళ ఎవరో కాంగ్రెస్ పార్టీ ఆయననే ఈ భూములు మొత్తం నేను ఇస్తా, భూములు ఇక్కడ ఉన్నాయని జాడ చెప్పింది ఆయన. కాంగ్రెస్ పార్టీ ఆయన నమ్ముకొని మస్తు మా ఊరు ఆయన కదా, వాళ్ళ మాట వింటే మనం బాగుపడతాము అన్నట్టుగా ఓట్లు వేసినాక ఆయనకు సొంత భూమి ఉంటే ఆయన అమ్ముకోండి, కానీ మా భూముల్ని ఇచ్చే హక్కు ఆయనకి ఎక్కడిది? ఆయనకు లేదు కదా. ఆయన ఏమో ఇక్కడ ఫలానా ఊరు ఉంది, అక్కడ భూములు ఉన్నాయి, వాళ్ళు ఏం చేయరు, ఆ భూముల్ని తీసుకోండి సార్ అని చెప్పేసి ఆయననే సీఎంకి చెప్పిండ్రు. అయితే దానికోసం మొన్న ఆయన ఊరికి వచ్చినప్పుడు ఈ తాండ వాళ్ళందరం తరిమి కొట్టినాం ఆయన. ఇప్పుడు ఇదంతా ఈ లగచెర్ల దాంట్లో తాండాలకు సంబంధించి అన్ని వ్యవసాయ భూములే ఉన్నాయి. ఇప్పుడు ఏది వికారాబాద్ పరిగిసడ్ అంతా అది వాళ్ళు వేసుకున్న వెంచర్లు ప్లాట్లు భూములు ఉన్నాయి. మరి అటు ఎందుకు పెడతలేరు, ఇటు ఎందుకు పెడతారు? వ్యవసాయ భూములు ఎందుకు కరవేతులు? మీలాంటి వాళ్ళ పొట్ట మీద ఎందుకు గుర్తులు అంటే ఏం చెప్తారు? మేము పేదవాళ్ళం కదండి, అందుకే మేము గిరిజనులం, ఏం చేయలేము. తాండాలు కదా, ఒక 30-40 ఇండ్లే ఉంటాయి, వాళ్ళు ఏం చేయగలరు, ఏం చేయలేరు అన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు ఏమన్నా అందుతున్నాయా? ఆ ఫ్రీ బస్ ఒకటి తప్ప ఇంకా ఏం లేదు. ఇప్పుడు మాకు రైతు బంధు కూడా రావటం లేదు. ఇది భూముల మీద పైసలు ఇస్తుండ్రు కదా ఇప్పుడు, లోను అది తాండా అవుతుందని ఈ తాండా వాళ్ళకి ఎవరికి ఇస్తలేరు. ఏ బ్యాంకు? మాది ఇక్కడ హకీంపేట బ్యాంక్. మీకు ఉండేనా భూమి మీద లోన్ రుణం ఇట్లా? ఉండే. ఎంత ఉండే? 1,00,000 అనుకుంటా. మాఫైందా మరి? మాఫీ అదొకటి మాఫీ. ఉన్న భూములు 1,00,000 నువ్వు ఇచ్చినావు, మా కోట్ల భూములు తీసుకుంటున్నావు, ఏం చెప్పాలి? ప్రభుత్వం ఏం చెప్పాలి? మీ భూములు మాకు ఇస్తే దానికి ఎంతో కొంత నష్టపరిహారం కట్టిస్తాం, మీకు వేరే దగ్గర ఇల్లు ఇస్తామని ఇట్లాంటివి ఏమని చెప్తుందా? ఏం చెప్తలేరు, అసలు వస్తలేరు. సీఎం వచ్చి చెప్పాలి కదా, మాకు ఈ ఇల్లు పోతే ఎక్కడనో అక్కడ చోటు ఇస్తాము, మీ భూములకు ఇంత ఇస్తాము అని కూడా చెప్పలేరు. జస్ట్ వచ్చి ఇప్పుడు నిన్న కలెక్టర్ మీద దాడి జరిగింది, అంత పెద్ద గొడవైంది కదా, ఎందుకు అంత పెద్ద గొడవైంది? ఎందుకు కొట్టాల్సి వచ్చింది కలెక్టర్ని? గొడవ అంటే అది సహజమే సార్. ఎవరైనా మా భూముల్ని లాక్కుంటామని చెప్పేసి వస్తే మేము ఊరుకుంటామా? ఒకరు కొట్టనికే పోతే ఒకరు కొడుతుండు కదా అనేసి అందరం ఎగబడి కొడతాం. ఇప్పుడు మరి మీ ఇంట్లో ఎవరైనా మగవాళ్ళు ఉన్నారా? మా మగవాళ్ళు సిటీలో ఉంటారు. మా ఇంట్లో మామయ్య గారు చనిపోయారు, అప్పుడు మేము వచ్చినాం. ఒక 18-20 డేస్ అవుతుంది, ఇక్కడనే ఉన్నాం. ఇప్పుడు నిన్న రాత్రి పెద్ద ఎత్తున తాండా మొత్తం పోలీసు వాళ్ళు వచ్చిళ్ళు, దొంగల్ని కొట్టినట్టు కొట్టుకుంటా డోర్లు కొట్టుకుంటా పోయింది కదా, మీ ఇంటికి వచ్చిల్లా ఏమన్నారు? వచ్చిండ్రు. చిన్న పిల్లలు ఉన్నారు, పనుకున్నాం. నేను మా యారలు ఇద్దరమే ఉన్నాము, అత్త లేదు, కూతురు దగ్గరికి వెళ్ళింది. వచ్చిండ్రు, దన డోర్ కొట్టిండ్రు. మెల్ల కొట్టొచ్చు కదా, పిల్లలు ఉన్నారు, భయపడతారు కదా, మేమే భయపడినాం. ఇట్లా నైట్ టైం కాకుండా ఈ టైం వస్తే బాగుండు. నైట్ టైం అర్ధరాత్రి వచ్చి అవి లైట్ ఆఫ్, ఎవరికైనా మెసేజ్ చేద్దామంటే మెసేజ్ పోతలేదు, నెట్వర్క్ అని ఆఫ్ చేసి వచ్చిండ్రు. ఒక్కొక్కరింటికి 8 మంది అట్లా వచ్చిండ్రు. సరే అక్క, ఇప్పుడు మీ ఎమ్మెల్యేనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం, ఏం చేయాలన్నా తన చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఒకవైపు ఇల్లు పోతుంది, ఒకవైపు భూమి పోతుందని మీరే చెప్తున్నారు కదా, ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డికి? ఏం చెప్తావు? ఎలక్షన్స్ అప్పుడు మీరే గెలిపించుకున్నారు రేవంత్ రెడ్డిని, ఇప్పుడు ఏం అడుగుతావు? నేను చెప్పేది ఏంటంటే, మీ మీద మస్తు నమ్మకంతో ఓటేసినాం సార్ మీకు. ఆ ఓటేసిన విశ్వాసానికైనా మా భూములు మాకు ఇచ్చేయండి. మీది ఏది మాకు వద్దు, మా ఉన్న భూములు మాకు చాలు. వాళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీలద్దు, అన్ని ఏం పథకాలద్దు, ఇవ్వకున్నా పర్లేదు, మాది మాత్రం లాక్కోకండి మీరు, అంతే. మీ ఎమ్మెల్యే ఎవరే? రేవంత్ రెడ్డి అన్న. రేవంత్ రెడ్డి అన్నాను మీ ఎమ్మెల్యే తిరుపతి రెడ్డి. రేవంత్ రెడ్డి కాదా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, తిరుపతి రెడ్డి ఎమ్మెల్యే. ఏమంటుంది మరి తిరుపతి రెడ్డి? మాకు ఏది తెలియదు కానీ అతని ఎమ్మెల్యే అయితే అతని అంతే. పింఛన్ ఏమన్నా వస్తుందా? పెన్షన్ వస్తున్నారు. ఎంత వస్తుంది? 2,000. 4,000 అన్నాడు కదా మరి రేవంత్ రెడ్డి. అన్నాడు కానీ ఇస్తలేడయ్యా, ఇస్తలేడా? ఇస్తలేడు. రైతు బంధు వస్తలేదు. రైతు బంధు వస్తలేదా? కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిందా? కేసీఆర్ మా తండ్రి ఏమేమి ఇచ్చారు కేసీఆర్?
టైం మీద రైతు బంధు వస్తుండే, పెన్షన్లు టైం మీద మంచి ఇస్తుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే మీ ఎమ్మెల్యే, ఇప్పుడు మీకు ఏదైతే మీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, మీరు రేవంత్ రెడ్డి మీకు అన్యాయం చేస్తున్నా అంటున్నావు, మరి ఎట్లా అట్లయితే? ఇందిరమ్మ అప్పుడు భూములు ఇచ్చిండే బతకనికి, ఆ భూములు అంటే ఒకటాడు మేము ఏడా బతకలే. మీ భూములు ఏం కాబట్టారు రేవంత్ రెడ్డి? ఆ ఇందిరమ్మ ఇచ్చిండే గౌటాన్లు, ఆ భూములు ఏంటో ఒకటాడు కంపెనీ వేస్తా అంటాడు. ఈ కంపెనీ వేసి కంపెనీలో జీతాలు ఇస్తా అంటే మాకేం చదువు రాదు, మేము బాగా వాళ్ళం ఏం చేయాలి? నువ్వు ఇష్ట ప్రకారం ఇస్తావు భూమి మరి? నాకు నాది లేనే లేదు ఆడ, ఏమన్నా చేసుకునికోక ఎవరైనా వేసుకోక. ఎంత ఉంది పొలం? 2 ఎకరాలు. ఎంత వస్తుంది మరి? గతం ఎంత వస్తుండే రైతు బంధు? 10,000 ఇస్తుండే. ఇప్పుడు వస్తుందా మరి? ఇప్పుడు బంద్ ఇస్తలేడు. బతుకమ్మ సీరియల్ ఇస్తలేడు. 50 కేసీఆర్ ఇచ్చినాయి అని బంద్. కేసీఆర్ ఇచ్చిన అన్ని బంద్ అయిందా? నీకెంత వస్తుందా పింఛన్? పింఛను మా 7 ఏళ్ళ దినమా భర్త చచ్చిపోయి వచ్చింది, బిల్లు వచ్చింది, సర్టిఫికెట్ వచ్చింది సారు. ఊరోళ్ళే ఎవరో ఏమో ఇక అది కొట్టేసి వాపస్ చేసిండ్రు. మళ్ళా పింఛన్ లేదు, ఏం లేదు. అందరు నా జతకు వచ్చిన వాళ్ళు అందరు తెచ్చుకుంటుండ్రు. ఇక నేనే ఇక సపోర్ట్ చేయకుండా మీ ఎమ్మెల్యేనే తెలంగాణ ముఖ్యమంత్రి కదా, ఏం చేయాలన్నా తనని చేయాలి కదా మీ ఎమ్మెల్యేనే. కానీ ఏం చేస్తాయి ఇక పిల్లలు ఏమో చిన్నగా ఉండరు, బతకనికి పట్టణంలో ఉండరు. ఇక తిరగాలంటే వాళ్ళు ఇక గట్టనిగా ఈ పొద్దు ఉండడు, మళ్ళీ ఈ పొద్దు జరి ఇక్కడ వచ్చిరంటే నేను ఇంకొని పెట్టుకుంటా, నీవు అక్కని ఉంటా అంటని అంటానంట. ఎంత ఉంది పొలం? ఎంత ఉంది పొలం? ఈడ 2 ఎకరాలు ఉండదు, ఆడ 4 ఎకరాలు. ఎంత రైతు బంధు వస్తుందా మరి? పడ్డదా? పడుతుండే అప్పుడు. ఎప్పుడు పడుతున్నాయి? కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు పడుతుండే. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన మంచిగా ఇచ్చిండు. మరి ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు ఇస్తలేడు మరి? ఏమో ఇక అదే ముఖానికి అయితే అడిగితే వస్తుండే కానీ ఇక ముఖానికి అయితే లేడు కదా, ఏం చేయాలి? ఎందుకు వస్తలేడు అంటావు మరి? ఏమో ముఖానికి అయితే ఇది అవుతున్నాయి కానీ మొఖానికి అయితే లేడు. మో పిల్లలు ఉంటే మొఖానికి అవుతారు కానీ మో పిల్లలు ఇక లేరు. ఇక నా మా పిల్లలు చిన్నగా ఉండరు, అదే పట్టణంలో బతకనికి ఈ హోటల్లో అన్నట్లు పోయిండ్రు. మరి కేసీఆర్ మంచి ఉండేనా రేవంత్ రెడ్డి మంచి ఉన్నాడా? కేసీఆర్ మంచిగా ఉండే సార్. కేసీఆర్ మంచిగా ఉండే, అన్నిటికీ మంచిగా ఉండే, అన్నిటికీ మంచిగా ఉండే కేసీఆర్. ఏం చేయాలి? ఈ కొడుకు ఎక్కినప్పుడు సంది పొరి ఎంత ఖరాబ్ చేసి పెడుతున్నాడు, మంది ఖరాబ్ అవుతున్నారు. ఇక కోపం భూములు పోతున్నాయి అంటానంటే కోపాలు నింపుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు అంట. ఇక తెలియదు సార్. ఇది అయిపోయినాయి, రైతు బంధు నీవే ముచ్చట్లు. ఇక మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఏం చెప్పు, రైతు బంధు కానీ ఏం కావాలి చెప్పు. ఇక పింఛని ఇక వాళ్ళ ఇష్టం, చేస్తే వాళ్ళ ఇష్టం, చేయకుంటే వాళ్ళ ఇష్టం సార్. ఏం చేస్తాం మరి? ఇక మరి ఏం చేస్తాయి? మీ ఎమ్మెల్యేనే కదా ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి ఎమ్మెల్యేనే కానీ ఇక ఏమో ఊళ్ళోకి ఒకవేళ టప్పి వస్తే గిట్ట అడుగుతా ఎలా ఏమని అడుగుతా? ఇప్పుడు అందరికి వస్తుంది, నాకు వస్తలేవు ఎందుకు? భూమి ఉండదంటే ఒకటే పంట, చెరువు ఉండదు, 2 పంటలు అయ్యేది పోయి ఒక వేసిన మీద జర అంత ఉండదు, అంత మీద కింద వేసింటి మొత్తం ఆనకు మునిగిపోయి ఇప్పుడు ఒకటే పంట అవుతున్నది, 2 పంటలు అయ్యేది పోయి. అది కాదమ్మా, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందడికి వచ్చింది అనుకో, ఏం అడుగుతావు? ఏమడతా? 8 దినాలు ఒకలే రాలేదు పింఛని, వస్తుందా రాదా, ఇస్తావా ఇయ్యవా? ఇవ్వకపోతే నడువు. ఊళ్ళోకి వెళ్ళి నువ్వు చేసేటి పనులు మంచిగా లేవు, నడువు అంటాం. ఆడపిల్లలు మాడపిల్లలు భూములు ఇస్తే మీ పిల్లలకు లేకపోతే వాళ్ళ పిల్లలకు మీకు మంచి జాబ్లు వస్తాయని రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చెప్తుంది. మరి భూములు ఇయ్యేందుకు తయారున్నారు మీరు? భూమిలు ఇయ్యాం సార్, మాకు భూమిలు ఇస్తే మాకేం లాభం? ఆ తల్లి సన్ను జిగినట్లు ఉన్నది ఆ భూమి. తల్లి సన్ను ఎట్లా జిగుతామో అట్లా జిగుతున్నాం మేము భూమికి. మాకు తల్లి భూమి అంటే మాకు తల్లి, అది మా తల్లిని ఇచ్చి నీకు ఇచ్చి మేము ఏం చేయాలి? మా తల్లి వేరే దగ్గర ఇస్తా అంటున్నా, భూమి ఇస్తా అంటుండు, ఇల్లు ఇస్తా అంటుండు, దానికి ఇంత నష్టపరిహారం ఇస్తా అంటుండు. ఎవరు ఇస్తారో ఇచ్చుకోక నమ్మకం లేదా? మాకు నమ్మకం లేదు అది. మాకైతే వద్దు. మాకు డబ్బులు ఇప్పుడు తింటాం, రేపు పోతాయా? డబ్బులు ఉంటాయా? తల్లి అంటే తల్లి ఉంటుంది కానీ ఆ రూపాయలు ఉంటాయా? రూపాయలు అంగడి పోతే అయిపోతుంది. ఒక బజార్కి పోతే 1000 రూపాయలు తీసుకుపోతాం. ఏడన్నా చుట్టాల మీద పోతే 2000 తీసుకుపోతాము. వాళ్ళు ప్రభుత్వం మన ప్రచారం అన్నప్పుడు ఎన్నో హామీలు, 6 గ్యారెంటీలు అన్నాడు, మీకు రైతు రుణమాఫీ అన్నాడు, రైతు భరోసా అన్నాడు, ఇట్లా ఎన్నో ఇచ్చింది కదా. ఏదో ఒకటన్నా మరి మీకు వస్తున్నదా? అది ఆడవిలా 2,500 ఇస్తా అని మాకు బుద్ధికిచ్చే అప్పుడు ఇచ్చిందా మరి? అది 1 రూపాయి లేదు, పింఛన్ లేదు మున్సిపలకు. ఏడ ఉన్నది 4,000 పింఛన్ లాంటివి? ఏడ వస్తున్నది? ఎవరికి వస్తలేదు 4,000 పింఛన్ అనే. మళ్ళా ఆడవిళ్ళకు మీరు అంతా ఇది సంఘాలు పెట్టిండ్రు కదా, సంఘాలకు మొత్తం సంఘాలకు 2,500 ఇస్తా అమ్మా మీకు, నాకు గెలిపిండి అని ఊళ్ళో వచ్చి మాట్లాడుతీవి, తండల ఆట ఆడుతీవి.
మేము నీ మీద మా రేవంత్ రెడ్డి వచ్చా అని మేము అదలాగా రైకాయలు వేసుకొని మస్తు ఆట ఆడుతుంది డీజే పెట్టుకొని రోడ్ పోటీ మొత్తం ఈ 5 తండాలకు వెళ్ళి దింపినాం మేము. మరి ఇప్పుడు గెలిచిండు గెలక ముందు మీరు ఆట ఆడిండు, గెలిచిన తర్వాత మిమ్మల్ని ఆట ఆడిస్తున్నా అంటుంది. మరి ఏం చెప్తావు ప్రభుత్వానికి? ఏం చెప్పాలి ఇక? రాత్రి మాకు సంపెనకి వచ్చిండ్రు, ఎట్లా మాకు చెంబడుకోపోయింది. రాత్రి చెంబడుకోపోయినా, నేను జూటా చెప్పాను. ఓ 2-3 సార్లు చెంబడుకోపోయినా. ఇంట్లో బాత్రూమ్ ఉన్నది సరిపోయింది, లేకుంటే నా బట్టలు అంతా పోతుండే. నేను ఒక్కదాన్నే, ఇంట్లో కోడళ్ళు లేరు, కొడుకులు లేరు. ముసలోడు ఏమో ఏడన్నా బయట వాడిండు. బయట పడితే ముసలోనికి చూసిండ్రు. మీ ఇంట్లో కొడుకులు ఉన్నారు ఇప్పుడు ఇంటికాడ ఊళ్ళే? ఎవరు లేరు, బొంబాయిలో బతుకుతున్నారు వాళ్ళు. మరి ఊర్లో ఒక్క మొగోళ్ళు కూడా వాళ్ళు కనిపిస్తలేరు, అందరు పోలీసులు ఎత్తుకపోయిన అందరినీ. రాత్రి ఎత్తుకుపోయినరు, ఉండోళ్ళకి ఎత్తుకుపోయారు. చేనుల కాడ ఏడన్నా నీళ్ళు ఎట్టుకుంటా ఆ కందుల చేను కాడ జతనం ఉండోళ్ళకు వాళ్ళకి జర ఇడిచిపెట్టిపోయిండు. వాళ్ళకు కూడా అంటే రాత్రికి వస్తారంట మళ్ళీ పోలీసులు. రాత్రికి ఇలా రాత్రికి వస్తారంట. ఇప్పుడు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, మీ ఎమ్మెల్యే అంటే మీరే దొంగ లెక్క బతుకుతుళ్ళు. మరి వాళ్ళే అన్నారు ప్రజాపాలన వస్తే మేము స్వేచ్ఛగా బతకచ్చు అంటున్నారు కదా. మరి దీని గురించి ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి, మీ ఎమ్మెల్యేకు? మా ఎమ్మెల్యే మాకు మీ భూమి వల్ల అమ్మ మీకు మంచిగా చూసుకుంటా, మీకు తిండి ఏడతా నేను, నీ భూమి వల్ల మన ఊరోళ్ళు మన తండోళ్ళు అని ఒక వ్యతిరేకం చెప్తే మాకు మేము రేవంత్ రెడ్డికి నెత్తి మీద ఎత్తుకొని తిరుగుతాం. మళ్ళా సరి గెలిపిస్తాం. మళ్ళా సరి వద్దు, కంపెనీలకు వద్దు. కంపెనీలకు ఇస్తే మాది పానాలు పోయినట్లనే. ఈ కంపెనీలకు మా భూమి వేస్తే మా పానాలు పోయినట్లనే. ఇక మేము బతుకుతేరే దండగా మాది. ఇప్పుడు కంపెనీ వేసుకుంటామంటే మాకేమన్నా బామ్ గిట వేసి సంపుమను. మేము అడిగేటికి ఎవరు లేకుంటాం. ఎంతసేపు సార్ మాకు ఇప్పుడు తిండి లేదు. ఇంతసేపు సేన్ కాడ ఉన్నాం, పోలీసులు వచ్చి ఇట్లా ఇప్పుడు మళ్ళా లేడీస్ పోలీసు డిషం వస్తున్నా అంటే బెదిరి మేము ఇక రాత్రి వచ్చి ఇట్లా తలుపు కొట్టిండ్రు. ఇప్పుడు వచ్చి అంతా వేసుకోపోతారు అంటానంటే ఇప్పుడు దాకా తినలేము సార్. ఇప్పుడు సేన్కెళ్ళి వచ్చిన అన్నం గిట వండుకొని తిందామని వచ్చిన. కాదు ఇప్పుడు ఎంత భూమి పోతుంది, మీ తాండాలు కూడా పోతున్నాయి. మరి ఆ భూమి కంపెనీలు పెడితే తాండా గిట్ట పోతుంది సార్. తాండా పోతున్నది, ఇల్లు పోతున్నది, భూమి పోతున్నా. మేము బతుకు అందుకే మేము బతికి లాభం లేదు సార్. అందుకే మా ఏమన్నా బామ్ గిట్ట వేసి చంపి అంత భూమి తీసుకోమను సార్. ఇక మాకు ఊకే మేము అడిగి మాకు నెత్తి యాస్టాక్ వచ్చింది సార్. మేము పిచ్చోళ్ళు వేసినట్ల పిచ్చిలమైనాం సార్. మేము ఆడపిల్లకి ఇంట్లో ఉన్న మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తాడు. 2500 పోతుంది, ఇప్పుడు ఉన్న 2 ఎకరాలు కూడా పోతుంది కదా. మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? ఇప్పుడు 500 కూడా ఇవ్వలేరు సార్. మాకు 500 కూడా లేదు. పక్క రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతున్నాయి, నేను 6 గ్యారెంటీలు ఇచ్చిన అన్ని ఇచ్చిన అంటుండు. ఏం లేదు సార్. ఇప్పుడు మేము అందుకే మేము ఈ భూమి పోతున్నా ఇల్లు పోతున్నా అంటే ఇప్పుడు దాకా తిండి లేదు సార్. ఇప్పుడు 4 అవుతున్నట్టే. రైట్, ఇది పరిస్థితి. ఏదైతే ఈ చెంగిచెల్లకు సంబంధించిన పక్కన తాండాల పరిస్థితి. వీళ్ళు ఏదైతే గతంలో ప్రభుత్వం ఫార్మాసిటీ కంపెనీల పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఆ దుర్మార్గాలకు వీళ్ళ 1-2 ఎకరాలు, ఒక్కొక్క మనిషికి 1-2 ఎకరాలు ఆ భూములను కూడా లాక్కుంటున్నారు. ఆ భూములతో పాటు మేము నివసించే తాండాలు కూడా పోతున్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు మాట్లాడడం జరుగుతుంది. నిజంగా ప్రభుత్వం ఏదైతే ఎందుకు భరోసా ఇవ్వలేకపోతుంది? సీఎం కూడా ఇదే నియోజకవర్గానికి చెందినవాడు, సీఎం కూడా కావచ్చు, లేకపోతే సీఎం సంబంధించిన వ్యక్తులు కూడా ఎక్కడ కూడా కనిపించడం లేదు. కానీ మగపిల్లలను కావచ్చు, మగవాళ్ళని కావచ్చు, ఊళ్ళో ఈ 3 తాండాలకు సంబంధించిన మగవాళ్ళని మొత్తం అర్ధరాత్రి వచ్చి 1 గంటలకు దొంగల్లాగా నక్సలైట్లాగా వాళ్ళని తీసుకెళ్లడం జరుగుతుంది. వాళ్ళు తీసుకెళ్లడం జరుగుతుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. చూద్దాం ఇంకా ఏంటి పరిస్థితి ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతున్నాయని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు అక్క? కృష్ణవేణి. ఏంటి ఒకవైపు కంపెనీలు వస్తాయి అంటున్నారు, ఇష్టమేనా మీకు కంపెనీలు రావడం? ఏం లేదు, ఇష్టం లేదు. కంపెనీలు వస్తే మీ పిల్లలకు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తే మంచి బాగుపడతారంటారు. వస్తాయి కానీ అవి వాళ్ళకు ఉద్యోగాలు అంట. కానీ ఇప్పుడు మేము బతకాలంటే మేము మాకు భూములు కావాలి కదా. ఇవన్నీ పోయినాయి అనుకో, మేము బతకాలంటే ఎట్లా బతకాలి? బయటికి అయితే పోము, ఇక్కడనే ఉంటాము. అందుకని ఇయ్యారనుకో. ఎంతుంది మీకు భూమి? ఎంతుంది? 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు మొత్తం పంట నీళ్ళు వాడతాయి లేక బోల్రా? ఏం లే, వర్షం ఉంది, చిలక ఉంది. అంతే, చిలక ఉందా? ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే ఏం చెప్తావు? ఏమో గట్లే బాలేదు. ఎందుకు? మీ ఎమ్మెల్యేనే కదా రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అవును కానీ ఇట్లా చేస్తే మాకు ఏడా ఇది ఉంటది, బాగాలేదు కదా. అది మరి నిన్న ఏమైంది? కలెక్టర్ని కొట్టుడు అంత పెద్ద గొడవలేనే కదా. ఎందుకు అసలు ఎందుకు కొట్టి లేదని ఇదే మీటింగ్ పెడతామన్నారు. ఇక వీళ్ళు దానికోసం ఫార్మా వద్దని చెప్పి గొడవ చేసిండ్రు. ఇప్పుడు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే బయటకించి ఫార్మా కంపెనీ పెట్టడానికి అందరు ఇష్టపడుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు. నిజంగా మీరు ఇష్టపడుతున్నారు కంపెనీలు పెట్టడానికి? ఈ రైతులైతే అసలు ఇష్టపడతలేరు. ఎందుకు? వాళ్ళకు భూమి మీదనే కదా బతికేది. 30-40 ఎకరాలు ఉన్న అంత ఎడిపోతారు వాళ్ళు. 20 ఎకరాలు ఉన్నాయి, అందుకని వద్దని చెప్తున్నారు. మరి వాళ్ళు ఏం చెప్తలేరు? రైట్, కంపెనీలు పెడితే మీ భూములు పోతాయి కదా, మీకు ఇంత కొంత నష్టపరిహారం ఇస్తాం, మీకు ఇంకో దగ్గర ఇల్లు ఇస్తాం, ఇంకో భూమి ఇస్తాం అని ఏమైనా చెప్తున్నా? ఏం చెప్తలేరు.
అప్పుడు ఎలక్షన్ టైం అప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన మరి తిరిగి ఈడికి రాలేదు, మీ ఊళ్ళోకి ఎలక్షన్ ప్రచారం అప్పుడు రాలేడా? రాలేడు. ఇప్పుడు వస్తున్నా గెలిచిన తర్వాత ఇప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు మరి రాలేదు. మీకు సమస్యలు ఉంటే ఎవరిని కలుస్తారు? ఈ ఊళ్ళల్లోనే కలుస్తారు ఎవరన్నా పెద్ద. అంటే ఇప్పుడు తిరుపతి రెడ్డిని కలుస్తారా, రేవంత్ రెడ్డిని కలుస్తారా? తిరుపతి రెడ్డినే కలవచ్చు, మేమైతే ఎప్పుడు పోలేదు. ఇంతరా ఇప్పుడు 3 ఎకరాలకు పడుతుంది మరి రైతు భరోసా? మా మామకే ఇప్పుడు పడతలేదు అనుకుంటా, అప్పుడు పడ్డది కానీ. పోయినసారి ఎట్లా అనిపిస్తుంది, ఈసారి ఎట్లా అనిపిస్తుందని? బాగానే పోయినసారి అయితే బాగుండే. ఇప్పుడు మంచిగా లేదా? ఇప్పుడైతే ఇక గొడవ అంతా వచ్చినప్పటి నుంచి మొత్తం గొడవలే ఉన్నాయి. మరి ఏదానికి అది. రేపు మాపో సంవత్సరం అవుతుంది రేవంత్ రెడ్డి సీఎం అయి సంవత్సరం పాలన అవుతుంది కదా, సంవత్సరం పాలన ఎట్లుందంటే ఒక్క ముక్కలు ఏం చెప్తాం? నచ్చలే, మాకు బాగాలేదు. నచ్చాలి. వాళ్ళకందరికి అక్కడ జైల్లో తీసుకుపోయి కూర్చోబెట్టిండు. ఇక ఎప్పుడు తీసుకుపోయిండు? రాత్రి 12:30 అయింది. ఆ టైంకి వచ్చిండ్రు. ఆ గేట్ కాడ నుంచి ఈ తండ వరకు మొత్తం లైన్ కట్టిండ్రు. బస్సులు, మళ్ళా జీబులు, కార్లు, టెంపులు అన్ని 200-300 పోలీసు వాళ్ళు, లేడీస్లు అందరు వచ్చి మగ పిల్లలని అందరిని పట్టుకొని వెళ్ళిపోయిండ్రు. ఇప్పటికి కూడా ఇడిచిపెట్టలేరు ఇంకా ఏడ్చట్లేరు. ఏమి ఇప్పుడు ఈ కంపెనీ వస్తే మీకు పోతాయి నువ్వులు? మా ఊరు పోతుందంటేనే గొడవ ఇప్పుడు ఇది. మా భూములే, మా పట్టా భూములు, గావటాన్ భూములు అన్నీ పోతాయంటని మేము గొడవలు పెడితే ఇప్పుడు గొడవలు పెట్టిండ్రు, మాకు కలెక్టర్ కొట్టిండని రాత్రి వచ్చి అర్ధరాత్రి వస్తారా సార్? అర్ధరాత్రి వస్తారా? పొద్దుగల పగలు రాని ఉండే పడుకొని వెళ్ళిపోయిండ్రు. మరి ఏమంటారు అధికారులు ఏమని చెప్పిలా? ఏం అనలేరు. ఏం అక్క నురుగట్ల ఏం అనలేరు అధికారు. మీకు ఎక్కడైనా చూపిస్తాము, మీ ఇంకేమైనా ఇస్తామంటే ఏం అనలేరు సార్. అందుకే కదా మా వాళ్ళు గొడవ పెట్టేది. 2 ఎకరాలు 3 ఎకరాలు పోతే మేము ఎక్కడ బతకాలి? మాకేం అవసరం లేదు, మా భూములు మాకే కావాలంటే మేము అంటున్నాం. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు ఉండదు ఒక 4 ఎకరాలు అంతే. భూమి అయినాక ఇల్లు పెట్టుకొని ఏం చేస్తాం మేము? మా ఆధారం దాంట్లోనే ఉండదు. మేము మా బతుకు దాంట్లోనే. మేము మా ఇల్లు పట్టుకొని ఏం చేస్తాము? ఏమో ఒక 2 సంచులు 3 సంచులు పడితే అది ఇంత పెట్టుకొని తినేటోళ్ళము. మా భూములు అయినాక మేము ఇళ్ళని తీసుకొని ఏం చేస్తాము? మరి ప్రభుత్వానికి ఇవ్వడానికి ఇష్టం లేరా? ఫార్మాసిటీ కంపెనీలు వస్తే మీ పిల్లలకు జాబులు వస్తే అందరు బాగుపడతారు అంటున్నారు. యాదలేదు, జాబులు లేరు, ఏం లేరు, అట్లే అంటారు. ఇప్పుడు మీ సీఎం మీ ఎమ్మెల్యేనే కదా, మరి ఏమంటుండు? ఏమంటుండో ఇంకా అదే నిన్న మీటింగ్ పెట్టుకున్నామని పోయిండ్రు కదా, ఈ గొడవ పెట్టుకున్నారు. మరి ఇంకేమంటారో ఏమో. మరి ఏం చెప్తావు సీఎం రేవంత్ రెడ్డికి? ఏం చెప్తావు? ఏం చెప్తాం సార్, ఏం చెప్తాం? మా భూములు మాకే కావాలంటని పబ్లిక్ అంతా అంటున్నారు, రైతులంతా. మరి భూమి ఇస్తాడా, ఎక్కడన్నా మాకు పంపిస్తాడా ఆయన? ఏం కాల మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నాడు, అన్ని పక్కన పెట్టి ఒక మీ మీద పడ్డాడు, భూములన్నీ గుంజుకపోతుంది కదా. రేవంత్ రెడ్డికి కానీ ప్రభుత్వానికి ఏం చెప్తావు? ఏం చెప్పాలి సార్, మా భూములు మాకు కావాలి, మేమేం చెప్పాము. మా కంపెనీ వద్దు, మా ఉద్యోగాలు వద్దు. ఉద్యోగాలు ఏం బతుకుతున్నాం మేము? ఉద్యోగాల మీద మేము కష్టం చేసుకొని బతుకుతున్నాం. ఇగో ఈ పొలాలు చేసుకొని బతుకుతున్నాం. లేదు, ఎవరికి ఇష్టం లేదు. ఇప్పుడు ఏం చేస్తారు? ప్రచారం అప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన మీ దగ్గర ఓట్లేమని వచ్చిండు. రేవంత్ రెడ్డి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ వచ్చిండ్రు. ఇప్పుడు ఎవరు వస్తలేరు. ఇంకా ఈ లీడర్లు ఏమంటున్నారు? ధర్నాలు పెట్టుండ్రి, అది పెట్టుండ్రి అంటున్నారు, మీటింగ్లు పెట్టుండ్రి అంటే మీటింగ్లు పెడితే నిన్న ఈ గొడవ జరిగింది. ఇంకేం పెడతారు సార్? ఇప్పుడు 3 ఎకరాలు ఉందన్నావు నీకు, మరి దానికి రైతు భరోసా ఏమైనా వచ్చిందా? ఫస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు మీ ఎమ్మెల్యేనే సీఎం అయింది కదా, మరి రేవంత్ రెడ్డి సీఎం అయింది కానీ మాకేం లేదు. ఇక మా బ్యాంకే లాకేసిండ్రు. ఎందుకు వేసిండ్రు? లోన్ ఇస్తలేరు, మా రైతు భరోసా లేదు, ఏం లేదు. ఇక ఏమో ఎందుకు ఇస్తలేరు. రేవంత్ రెడ్డిగా ఏమో ఏమందుతున్నదో ఏమో సార్. నాకు ఏం వస్తలేదు పింఛన్. మా ముసలిది ఒక గుడ్డిది ఉండదు, ఆ గుడ్డి ముసలి దానికి 4,000 ఇస్తున్నారు. అంటే ఆయన కేసీఆర్ సార్ ఉన్నప్పటి నుంచే వస్తుండదు. మరి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఏం చేయలేదు? ఏం చేయలేదు. ఇప్పుడు రేపో మాపో సంవత్సరం అవుతుంది ప్రజాపాలన అని చెప్తున్నారు. ప్రజాపాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డిది రూపాయి లేదు, రూపాయి ఇప్పుడు ప్రజాపాలన ప్రజలు అందరు మంచి చేసినామంటున్నారు కదా. మరి తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి మీ ఎమ్మెల్యే? రేవంత్ రెడ్డి. మరి తిరుపతి రెడ్డి అంటున్నారు అందరు. తిరుపతి రెడ్డి ఏం లేదు, రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డినా? ఈ భూములు కోంట్రాడు దోషడు ఉండేది మేము ఇచ్చినాక మేము ఏడపోయి బతుకుతాము. వేరే దగ్గర అనలేడు, యాది అనలేడు ఇంకా వరకు. మీకేం చెప్తాడా? ఏం చెప్పలేడు. మీ ఎమ్మెల్యేనే మీ సీఎం మీ కొడంగల్ నుంచి గెలిచిన సీఎం మీకు ఎందుకు భరోసా ఇస్తలేడు? మరి నేను ఉన్నాని ఏమో ఆయనకే తెలుసు. మరి మీకు ఎటువంటి భరోసా కావాలా? యా భరోసా వద్దు,
ఏముందా మా భూమి మాకు కావాలని మేము ఒకటే పెట్టినాం అంతే. ఇంకేం లేదు అంతే. నన్ను సంపేరుకు వచ్చిండ్రు సాపుండి సంపుండి పోండి మా ఉండది జాయిజా తీసుకోండి మా కూడా చంపిపోండి అంతే. మేము ఎంత తిప్పలు పడ్డామో. పిల్లలు అయితే లేరు, ఇద్దరు ముసలోళ్ళం ఉండం మేము. కన్నా కాపాడుతున్నాం. ముసలోడు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఖాళీ కొట్టుకొని కుంటుకుంటా ఎక్కడో వాయ్ అట్లా అవుతున్నది. మా రేవంత్ రెడ్డి ఆయనకి ఓటు వేసినందుకు నాకు మాకు ఎంత చేసిండు, మాకు అంత తిప్పలు అంత ఆపత్తి చేసిండు మాకు. మరి రేవంత్ రెడ్డి భూములు అడుగుతుంది ఇస్తావా మరి? భూములు లేవు అప్ప, మాత భూములు లేవు. మాత భూములు లేదే మేము సస్తు ఉండగా ఎకరా భూమి 2 ఎకరాలు ఉండదు. మా కుటుంబం ఉండదు, మా వాళ్ళకే లేవు. ఎక్కడ పోదాం మేము, ఎక్కడ దాపుతాం? ఏమి ఇస్తాడు మాకు? మాకేం చేస్తాడు అంటని మేము కాపాడుకొని ఉన్నామా ఇంత ఉన్నప్పటి నుంచి. మేము కన్నా కష్టాలు బొంబాయి పూనా పోయి సంపాదించిన భూమిలు కొన్నాము. ఇంత దానికి కష్టపడ్డాము, చేస్తున్నాం సార్. మాకు తిప్పలైంది. మాకు ఎట్లా బతుకుదాం, ఎట్లా చేస్తామంటని నాత్రి తలుపులు ఇరగొడుతున్నారు. ఆ టైంకి రావన్నా ఏమిటికి వచ్చిండు? మాకు సందామట అని వచ్చిండ్రా? మాత ఏముండదు. ఇండ్లు కట్టుకొని 2 దూడలో బర్రెలో పెట్టుకొని ఉండము ఇంత సార్. మరి కంపెనీలు వస్తే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అంటుంది కదా రేవంత్ రెడ్డి. ఉద్యమం లేదు. మా పిల్లలు ఇంత పిల్లలకు ఆడపిల్ల పోటీ ఎంతనో పని చేస్తున్నాం. బొంబాయి పూనా పోయి బతుకుతున్నాము. ఇంత రూపాయి 2 రూపాయలు ఇచ్చి తోలితే ఇట్లా తింటున్నాం, బతుకుతున్నాం సార్. మరి పింఛన్ వస్తుందా? పెన్షన్ వస్తలేదు సార్. ఏమంటున్నారు మరి రేవంత్ రెడ్డి అంటుందా? ఇక ఏమో అంతా తీసుకుపోయి రేవంత్ రెడ్డినో అందరికి పెన్షన్ ఇస్తా, బ్యాంకుల రూపాయలు ఇస్తా, అవి లేవు ఇవి లేవు. మా బతుకు తేరు లేదు చూడు. ఉన్న భూములు గుంజుకుంటున్నారు. ఉండ భూములు అంతా గుంజుకుంటున్నారు. ఇప్పుడు ఎట్లా చేస్తామంటున్నారు? మాకు ఎన్నో మాటలు వచ్చి తీసుకొని పోతున్నారు. మీరు ఈడో వచ్చిండు ఏమంటున్నారు? దబ కొట్టిరి, చూసిరి, పోయిరి. ఇక వస్తే మేము సేపటికి పోతే ఎవరు లైట్ గీత అన్ని బంద్ చేసిరి. వాళ్ళు లైట్ బంద్ చేసి ఇక దర్వాజా కొట్టి చూసి పోయిరి, వెళ్ళిపోయిరి. భూములు ఇస్తారా మరి ప్రభుత్వానికి, కంపెనీలకు? కంపెనీలకు మా ఏడ బతుకుదాం సార్ ఇచ్చి? ఏం దీన్ని బతుకుదాం మేము? మా పిల్లలు ఏడ బతకాలి, మేము ఏడ బతకాలి? మా ఇండ్లు పోయినాక, మా భూములు పోయినాక మా బతుకు ఏడున్నా సార్. అందుకే గొడవ పడ్డది. ఏమంటున్నారు మరి మీ ఎమ్మెల్యేని కదా సీఎం, మరి మీకు ఎందుకు చెప్తలేడు? భూములు ఇల్లు నేను మీకు భరోసా ఇస్తా, వేరే దగ్గర భూములు ఇస్తా, ఇల్లు ఇస్తా అంటారు. ఏమంటలేడు. మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? మేము ఇయ్యము, మా బతుకు తీరు లేదు అంటున్నాం మేము. పింఛన్ వస్తుందా మరి? వస్తలేదు. ఎందుకు రేవంత్ రెడ్డి వచ్చిన పింఛన్ బంద్ చేసిందా? లేదమ్మా, నా ఏజ్ లేదంటున్నా. నా కొడుకు ఆన్మీళ్ళు ఉన్నాడు కదా, అందుకు నాకు లేదు. మరి భూములు ఇస్తావా కంపెనీకి? ఇయ్యండి సార్. బతుకు ఆడ బతుకుదాం సార్. అందరి లేట్ బంద్ చేసింది సార్. మేము ఒకరొకరేమో ఇంట్లో ఉన్నాము. ఇక చిన్న పిల్లలు, మొగలైతే ఎవరు లేరు. అదే నిన్నటి నుంచి మా పరిస్థితి బాగాలేదు. ఒకరొకరు మేము ఉంటేమే అంత డోర్ తీసినాక ఇంట్లోకి వెళ్ళి అంత నింకి పోయిండ్రు. తండ్రులు మస్తు పోలీసులు వచ్చిండ్రు. లేటు లేదు మాకు కూడా, మాకు భయం. మొగ్గులు లేరు. 12 గంటల రాత్రికి వచ్చిండ్రు. అయితే ఒక డబ్బా కూడా కొట్టిండ్రు. నాకైతే నాకు కొట్టిండ్రు. సార్ మీరు ఇప్పుడు ఈ టైంకి వచ్చి లేట్ తీసి మాకు ఒకరికి ఎట్లా బుగ్గులు పెడితే ఎట్లా అని చెప్తే, అమ్మ నోరుము ఎందుకు ఇంకా లోచిస్తామని ఒక దెబ్బ కొట్టి అంత తండకి టన్నింగ్కి ఇప్పుడు అందరికి డోర్లు ఇండ్లకు అంత బీరువాల వల్ల కొట్టిండ్రా, డోర్లు వల్ల కొట్టి అంత తీసిండ్రు. అంత అందరికి బెదిరికుంటా ఇప్పుడు వెళ్ళిపోయిండ్రు. ఎందుకు మరి కంపెనీలకు భూములు మీరు ఇయ్య అంటున్నారు కదా, మీ ఇష్ట ప్రకారం ఇయ్య అని చెప్తున్నారు. ప్రభుత్వం ఎందుకు ఇట్లా చెప్తుంది? ఇప్పుడు 10-8 నెలలేమో నెల అప్పటి నుంచి భూమిలో షాట్కి ఇదే వెళ్ళప్పుడు అవుతుంది. భూమి ఇవ్వమంటే నీళ్ళు అంటే అదే నిన్న మీటింగ్ పెట్టుకొని అదే గొడవ జరిగింది. అందుకు షాట్కి గొడవ చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారో, చేనులు ఎంతమంది ఉన్నారో, ఎంత ఊరులు ఉన్నారో ఇప్పుడు అందరికీ మాకు ఊరికి వచ్చింది. ఇగో పొద్దుగాల నుంచి మాకు తిండి లేదు, ఏం లేదు. వంట కూడా చేసుకున్నాను పొద్దుగాల నుంచి. మాకు అదే భయం జరిగింది. ఈ ఏళ్ళగుళ్ళంగా ఇప్పుడు ఇంట్లో ఉండలేంది, మాకు బొగ్గులు అవుతుంది. ఇగో అందరికి డోరీ కొట్టిండ్రు. నాతరి ఎంత డోరీ ఎంత వెళ్ళగొట్టిండ్రు, బీరువాలు వెళ్ళగొట్టిండంట. ఆడవాళ్ళు నాతరి చాలా మొత్తుకొని ఏడుస్తున్నారు. 2-3-4 పట్టుకుపోయినారు. ప్రభుత్వం బలవంతంగా పొలాలు తీసుకుంటే ఏం చేస్తారు? ఏం చేయాలి? అదే మాకు అదే ఊరి వచ్చింది. ఇప్పుడు మీ ఎమ్మెల్యేని కదా సీఎం, ఎక్కడ దొరుకుతారో ఎక్కడ సమ్ముతారో మాకు అదే పర్సన్. ఇస్తారా మరి ఇష్ట ప్రకారంగా భూములు? ఎవరు ఇస్తారు సార్? భూమి షాట్కి మాకు అంత తిప్పులు వచ్చింది.
మరి భూమికి ఏమైనా రైతు భరోసా ఏమైనా వస్తుందా? ఏం లేదు ఏం లేదు, పంటకు లేదు, రైతు బంధు లేదు, ఏం లేదు. మరి కేసీఆర్ మంచి ఉండనా రేవంత్ రెడ్డి మంచి ఏం బాబా కేసీఆర్ ఉండేటప్పుడు మాకు అట్లా భూములు లేకుండే ఎంత రాత్రి వచ్చి అట్లా మాకు చేయలేరు, కానీ రాత్రి అయితే మాకు భూములు పెట్టిండ్రు. ఏమైంది రాత్రి ఏమైంది? రాత్రి వచ్చి మాకు కొట్టింది సార్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు. అంతేనే మేము తిని తిని పండుకున్నాం, మాకు తెలియలేదు. లైట్ ఆన్ చేసినప్పుడు నేను లేచి బయట నిలబడిన, ఈ అమ్మాయి ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తుందో నాకు తెలియదు. కానీ ఆయన ఏమో కార్లో వేసింది అంట, నాకు తెలియలే. మా తండ్రులన్నీ అందరూ తీసుకుపోయిండ్రు. మొత్తం తాండలు ఎంతమంది ఉంటారు? ఉండదు ఇంకా 30 తాండం అయితే 31 ఉంది తాండ ఇల్లు. ప్రస్తుతం మనం 3 తాండాలలో మనం ప్రస్తుతం ఉన్న తాండా రోటి బంద తాండా. ఈ తాండాకు సంబంధించిన ఫార్మాసిటీ కంపెనీలు వస్తే ఈ తాండాతో పాటు పక్కన చుట్టుపక్కల భూమి అన్ని పోతాయని చెప్పేసి ఇక్కడ తాండాలో ఉన్న ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఏంటి అసలు ఎందుకు తీయాల్సి వచ్చింది? ఈ రోటి బంద తాండాకు సంబంధించింది ఈ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ చాలా వరకు పోతున్నాయి. ఆ భూములతో పాటు ఆ ఫార్మాసిటీ కంపెనీలు పెడితే ఈ విలేజ్ కూడా, ఈ తాండా కూడా పోవడం జరుగుతుంది. ఎందుకు ప్రభుత్వం మాకు ఎందుకు భరోసాని ఇస్తలేదు, మా దగ్గరికి ఎందుకు వస్తలేదు? గతంలో ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళే కదా మా దగ్గరగా చోట్లు వేయించుకున్నారు, ప్రస్తుతం ఎందుకు రావట్లేదు? ఎందుకు మాలాంటి పేద ప్రజల పుట్టలు కొడుతుంది? రేవంత్ రెడ్డి వచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా మేము బాగుపడతాం, ప్రజాపాలన వస్తుంది, మేము సుభిక్షంగా బతకచ్చు అనుకున్నాం. కానీ మా భూములని మా పొట్టను కొడతామని కూడా మేము ఎక్కువ రోజు కూడా ఆ విధంగా అనుకోలేము. మేము మా నెత్తిన పెట్టుకొని గెలిపించినాం. గతంలో రేవంత్ రెడ్డి వస్తే మేము పాటలు పెట్టుకొని ఆట ఆడుకున్నాం. కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మమ్మల్ని ఆట ఆడిస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పడం జరుగుతుంది. చూడొచ్చు, పూర్తిగా తాండాలో దాదాపు 200కు పైగా ఇల్లులు ఉన్నాయి ఒక తాండాలు. ఈ తాండా పోయే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పడం జరుగుతుంది. భూమి మాకు 2 ఎకరాలు 3 ఎకరాలు అట్లుంది. 2 ఎకరాలు పోతారు. ఏమన్నారు మరి? ఈ 2 ఎకరాలు పోతే వేరే దగ్గర ఇస్తాం, ఇల్లు ఇస్తాం, మేము పైసలు ఇస్తాం చెప్పలేరు. ఏం చెప్తలేరా? భూమి బదులు భూమి ఇస్తాము, పైసలు ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఏం లేవు. ఒట్టిగా కంపెనీ వస్తుంది అంతే. ఇక అంతే, కంపెనీ వస్తుంది తప్ప దానివల్ల మరి ఉద్యోగాలు వస్తాయి ఇట్లాంటి ఏమైనా చెప్తున్నా? ఉద్యోగం వస్తుంది అని చెప్తారు, మన మీడియాలో చెప్తారు, కానీ ఊర్లో చెప్పారు. కానీ మేము ఇయ్యము. మరి ప్రభుత్వం చెప్తుంది కదా భూములు ఇస్తే మంచి పైసలు ఇస్తాం, లేదా నష్టపరిహారం ఇస్తాం, ఏమద్దా? వద్దు. మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తావు? మీకు ఏం కావాలి? మాకేం వద్దు సార్, మా భూమి మాకుంటే సరిపోయిగా. మాకేం వద్దు. రేవంత్ రెడ్డి వచ్చి కలిసిపోమను, ఆయన ఇయ్యలేడు మాకు భూమి, మేము ఇయ్యము ఆయనకు. ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ నాయకులు అంతా వచ్చి మీ దగ్గర కోట్లాడుకొని పోయినారు. మరి ఇప్పుడు కష్టకాలంలో ఉన్నారు, మీ ఇంట్లో మొగోళ్ళందరూ పోలీసులు తీసుకుపోయి, నాయకులు ఎందుకు వస్తలేరు మరి కాంగ్రెస్ వాళ్ళు? అంటే ఏం చెప్తావు? రారు నాయకులు, వాళ్ళు రారు కదా. మాకు ఆడసాలనే చూస్తున్నాడు, ఎందుకు వస్తాడు? 1 గంటకు వచ్చి దొంగలు ఉన్నారా? దొంగలు లెక్క. ఒక్క లాయర్కి కొడితే, అది కలెక్టర్కి కొడితే ఇంత, మా రైతులే చచ్చిపోయింటే ఇంతమంది వస్తున్నారా? రాకపోయారు. ఆయన కలెక్టర్ ఉన్నారని వీళ్ళకి తెలియదు కదా సారు, కోపంలో ఏమో కొట్టిండ్రేమో, అది తెలియదు. కానీ ఇంత దొంగలు లెక్క వస్తారా మాపే? అది తెలుసుకోవాలి కదా సార్. రేవంత్ రెడ్డి రావాలి, ఎమ్మెల్యేలు రావాలి, అడుకోవాలి ఏమైందమ్మా, ఏం చేస్తున్నారని. ఇంత ముసలోళ్ళు ఉన్నారు, బర్రెలు పెంచుకున్నారు, మేకలను పెంచుకున్నారు, చేనులు చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళు ఎక్కడ వాళ్ళు సార్? 200 మంది ఉంటారు తాండాల. ఈడనా? ఉంటాం సార్. ఈడనా ఈడనా కాదు, అందరు బయట ఉన్నారు మా వాళ్ళు, ముసలోళ్ళు ఉన్నాము. ఇక మా భర్త కూడా అక్కడనే ఉన్నాడు, బొంబాయిలోనే ఉన్నాడు. నా బిడ్డ పాపని తీసుకొని ఇక్కడ ఉంటా, కూలని పెట్టుకుని ఆడ విలసన వేసినాము, ఇక్కడ వర్షం వేసినాము. ఇప్పుడు ఇదే బలవంతంగా మీ ఇంట్లోకి వచ్చి మీ మొగోళ్ళని తీసుకుపోయిండ్రు, ఇట్లనే బలవంతం చేసి మీ భూమిలో ఆక్కుంటే మరి ఏం చేస్తారు? ఏం చేయదలుచుకున్నారు? సత్యం కానీ భూమి ఏం సారు, మా ఊరు ఇడ్చి మా భూమి ఇడ్చి మేము ఎక్కడ పోము, ఇదే మా పట్టు అంతే సార్. పిల్లలన్నీ ఎవరు ఇయ్యరు. ఆ వాసన, నువ్వు హాస్పిటల్ కట్టు, కాలేజ్ కట్టు, మా తండ్రులకి స్కూల్ లేదు, మాకు మంచి పని చేయి నువ్వు. కానీ ఈ కంపెనీ ఎక్కడ ఫార్మా కంపెనీ తెచ్చినావు నువ్వు? అక్కడ ఉందంట కొడంగల్ ఒక, అక్కడ వికారాబాద్ ఒక, అది గుట్టలు ఉందంట, అక్కడ సాఫ్ చేసుకుని వేసుకోవచ్చు కదా సార్. ఇంత కష్టం పడి మేము సాఫ్ చేపించుకున్నాము, బోర్ వేపించుకున్నాము, సాఫ్ చేసినాము, భూమి ఎంతో కష్టం పడి పూనా ముంబైకి వెళ్ళిపోయినాము, ముసలోళ్ళు ఉన్నారు, ఇంత ఇబ్బంది పడి మేము సంపాదించుకుంటే మా భూమిని దూసుకుంటే ఎట్లయితే సార్ అని అందరికి ఇక మేము ఇయ్యమంటే ఇయ్యం అంతే. నాతిరా ఒకరు గారు ఇద్దరు గారు, మిలిటరీ వాళ్ళు, కానిస్టేబుల్, ఏసైలు, లేడీస్ పోలీసు వాళ్ళు, ఇంతమంది ఒక్క ఇంట్లో 10 మంది చూడితే ఏమైతే సార్? మేము ఇప్పుడు చూడలేము. ఏ జైలుకు ఏ కేసుకు ఇట్లా మాత ఎప్పుడు జరగలేదు సార్, ఇప్పుడే కొత్తగా చూడు.
ఆయన వచ్చి మాకు ఏం రైతు బంధు ఇచ్చిండా, ఏమన్నా మాకు పెన్షన్ ఇచ్చిండా? ఇప్పుడు 2000 పింఛన్ 4000 ఎత్తాను. ఏం చెయ్యలేడు సార్. చెప్పి ఏడాదికి వచ్చే డిసెంబర్ వస్తే ఏడాదే ఏం లేవు. ఇప్పుడు మీ ఎమ్మెల్యేనే సీఎం అయ్యిండు. నేను అత్తే 15,000 ఇస్తా సంవత్సరానికి అన్నాడు. మరి 15,000 నత్తున్నాయి రైతు బంధు? 15,000 లేవు, మాకు లోన్ లేదు. ఆ రైతు బంధు ఎక్కడ పోయినాయో చూడలేము. కేసీఆర్ ఉన్నప్పుడు చూసినాము, ఇప్పుడైతే లేవు సార్. మరి తన పక్క రాష్ట్రంలో ఎలక్షన్ ఉన్నప్పుడు చెప్తున్నా కదా, నేను అందరికి ఇస్తున్నా, అందరికి 6 గ్యారెంటీలు చెప్తున్నా అన్ని చెప్తుండు. ఏం లేవు సార్. చేసేటోళ్ళకి చేసిండు, 2 లక్షలు మాపి చేయని వాళ్ళకి చేయలేడు. మీకుందా రుణం ఏమన్నా? ఉంది కానీ సగం చేసిండు. ఇక ఒకరు ప్రతి అంతే. లేదా మొత్తం చేయలేదు. పూర్తి చేయలేడు. చేయలేడు సార్. రైట్, ఇది పరిస్థితి. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో కొడంగల్ నియోజకవర్గంలో దుద్యాల మండలం లగిచెల్ర గ్రామంలో దానికి సంబంధించిన చుట్టుపక్కల ఏదైతే తాండాలలో జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కూడా రైతులు కావచ్చు, ఈ తాండా వాసులకు పూర్తిగా ప్రభుత్వానికి మద్దతు ఇస్తలేరు. ఎందుకంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా అయితే ఎక్కడ కూడా భూములు ఇవ్వట్లేరు. వాళ్ళు కేవలం వాళ్ళ భూములు బలవంతంగా లాక్కుంటున్న ఆవేశంతోనే వాళ్ళ అధికారులపైన కావచ్చు, కలెక్టర్ మీద కావచ్చు, ఇతర నాయకులపైన దాడి చేయడం జరిగింది తప్ప మాకు ఇంకోటి దురుద్దేశం లేదు. మేము బతుకుతున్నది 1 ఎకరం 2 ఎకరాల మీద తప్ప మాకు ఎందుకు ఇలాంటి అన్యాయం ఎందుకు జరుగుతుంది? గత 10 ఏళ్లలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి అన్యాయం ఎప్పుడు కూడా జరగలేదు. వచ్చిన 11 నెలల్లోనే ఇంకో డిసెంబర్ 9 సంవత్సరం అవుతుంది. కానీ ఈ సంవత్సర కాలంలో ఇంత అన్యాయం ఎందుకు జరుగుతుంది? మా భూములు ఎందుకు లాక్కుంటారు? మా తాండాలని ఎందుకు పొట్టన పెట్టుకుంటారు? మేము ఎక్కడ కూడా ఇష్టప్రకారం ఇవ్వదలుచుకోవాలి. మీ ఫార్మా కంపెనీ వల్ల మాకు ఎటువంటి లాభాలు ఉన్నాయి, మాకు ఎటువంటి ఉద్యోగాలు వద్దు. ఈ ఫార్మా కంపెనీ మా తాండాల చుట్టూ వస్తే పచ్చని పల్లెలు ఈ విషపూరితంగా మారి ఇక్కడున్న ఆ రసాయనాలు చేరి, ఈ భూములలో రసాయనాలు చేరి ఉన్న పంట అంతా ఖరాబ్ అయితే, భూములు ఖరాబ్ అయితే మాకు ఫ్యూచర్ ఇబ్బంది అవుతుంది, కాలుష్యపరం అయిపోతాయని చెప్పేసి ఉన్న ప్రజలు చెప్పడం జరుగుతుంది. నిజంగానే ప్రభుత్వం చూడాలి ఎంతవరకు ఈ పేద ప్రజల మీద స్పందిస్తుంది. ఎందుకంటే నిన్న ఏదైతే కలెక్టర్ మీద దాడైంది కావచ్చు, అధికారుల మీద దాడి సంబంధించి నిన్న అర్ధరాత్రి పూర్తిగా పోలీస్ బలగాలను వచ్చి ప్రతి ఈ 3-4 తాండాలలోకి వచ్చి ఇంట్లో ఉన్న మగవాళ్ళందరినీ తీసుకుపోవడం జరిగింది అర్ధరాత్రి. ఎందుకంటే ఒకవైపు నక్సలైట్లను తీసుకుపోయినట్టు అర్ధరాత్రి ఒకటే వచ్చేసి వీళ్ళ ఇంట్లో ఉన్న అందరినీ తీసుకుపోయిందని చెప్పేసి ఉన్న తాండవాసులు చెప్పడం జరుగుతుంది. నిజంగా ప్రభుత్వం స్పందిస్తుందా? వీళ్ళ భూములకి ఇంకోటి భరోసా ఇస్తుందా? రేవంత్ రెడ్డి గారు వస్తాడా? ఈ కొడంగల్ నియోజకవర్గం ఇంత ఇష్యూ జరుగుతుంది, ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు స్పందించకపోవడం ఈ విచారధారకం. ఎందుకంటే గతంలో ఏ నియోజకవర్గంలో ఇష్యూ అయినా సరే ఆ సంబంధించిన ఎంపీ కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు, స్పందించిన వైనా మనం రెగ్యులర్గా చూస్తున్నాం. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా, ఇంత పెద్ద గొడవలు అల్లర్లు జరుగుతున్నా సీఎం గారు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఏదైతే నాయకులు కావచ్చు, ఎవరు కూడా స్పందించకపోవడం ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుందని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పడం జరుగుతుంది. చూద్దాం ప్రభుత్వం ఏ విధంగా భరోసా ఇస్తుంది. నిజంగానే ఫార్మాసిటీ కంపెనీ ఇక్కడ పెట్టదని విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ కళ్యాణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.